నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. పవన్ కళ్యాణ్ మాటల్లో అర్థమేంటి? నేను ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రి అవ్వాలి అనుకోలేదు, ఇక తెలంగాణలో ఎలా అనుకుంటాను అని ఎందుకు అన్నారు? మొత్తానికి పవన్ కళ్యాణ్ రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివారా? మరి కాంగ్రెస్కి జనసేనకి సత్సంబంధాలు ఉన్నాయా? అందుకోసమే మాస్టర్ ప్లాన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారా? మొత్తానికి తెలంగాణలో పవన్ టార్గెట్ ఎవరు? ఈరోజు ఈ అంశాలను చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే గౌరీ, చెప్పండి. సో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ మనందరం చూసాము. ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్ సీఎం అవ్వకూడదు అనే నేను కూటమితో కలిశాను, డిప్యూటీ సీఎంగా అయినా ఉండడానికి ఇష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు. ఒప్పుకుందాం. మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఆయనకి అధికార కాంక్ష లేదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ టార్గెట్ ఎవరు? నిజంగా కాంగ్రెస్ చెప్తున్నట్లుగా, మిగిలిన పార్టీలు చెప్తున్నట్లుగా మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్ని చదువుతున్నారా, లేకపోతే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగానే ఇక్కడ పవన్ స్క్రిప్ట్ చదువుతున్నారా? ఏమనుకోవాలి? మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యూహం వెనుక ఉన్నది ఎవరు? మా గౌరీ, మీకు అట్లాగే వోల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాలగా మారింది. మళ్ళీ 12 ఏళ్ళ పుష్కర కాలం అయిపోయింది తెలంగాణ వచ్చి. గత 2 ఏళ్లుగా మెల్లమెల్లగా మరొకసారి ఈ ఇట్లాంటి జరుగుతున్నాయి. గతంలో చూసాం, ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. అప్పుడే టిఆర్ఎస్ వ్యతిరేకంగా అప్పుడు మన తల్లి తెలంగాణ పార్టీ కానీ, అంతకుముందు మనకు దేవేంద్ర గౌడ్ గారు పెట్టిన నవ తెలంగాణ కానీ, ఇవన్నీ చూసాం మనం. అంటే తెలంగాణ ఆవిర్భావానికి అనుకున్న సంగతి అవన్నీ ఎక్కడ మేము చూసాం కదా మనం. తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వ్యతిరేకంగా పెట్టిన పార్టీలు కూడా చాలా వచ్చినాయి. అదే మనకు నరేంద్ర గారి పార్టీ కానీ, తర్వాత చాలా పార్టీలు వచ్చేసింది మళ్ళీ. అట్లానే మరి టీజేఎస్ కూడా తెలంగాణ మన కోదండరామ్ గారు పెట్టిన పార్టీ కూడా జన పార్టీ పెట్టింది చూసినాం. కానీ ఈ పార్టీలన్నీ ఎక్కడ పోయినా చూసాం కదా మనం. కనుక ఆఖరికి షర్మిల లాంటి వారు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా దొరతాను మంచి ప్రశ్నించుకుంటూ, కాంగ్రెస్ ను టీఆర్ఎస్ ను ప్రశ్నించుకుంటూ పెద్ద ఎత్తున సభ జరిపింది. సభ జరిపే హక్కు నాకు లేదా, నేను ఇక్కడ పుట్టాను కదా అని సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే ఇప్పుడు మాట్లాడినట్టు అప్పుడు మాట్లాడింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా దాడులు కూడా జరుగుతుంది చూసాం. షర్మిల గారు మొదట్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు అన్న జగన్ విడిచిన బాణాన్ని తిరిగినాడు, పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన జైలుకి వెళ్ళి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ, ఇక్కడ కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున అగ్రెసివ్ పోయింది చూసాం. ఆఖరికి ఏమైంది, తెలంగాణలో పార్టీ పెట్టి తోక ముడిచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది చూసినాం కదా. నేను ఎప్పుడు చెప్తుంటాను, అంటే ఒక అస్తిత్వ రాజకీయాలను కించపరిచిన ఎవరు కూడా ఇక్కడ ఉండలేదు. అస్తిత్వ రాజకీయాలను ఒకటే కాదు, ఈ తెలంగాణ ఐకాన్, తెలంగాణ అస్తిత్వాన్ని ఆధారం చేసుకుని వచ్చిన పార్టీలు కూడా అహంకారం అవినీతితోడైతే టీఆర్ఎస్ ను కూడా తుమ్మలు దక్కింది కదా ప్రజలు చూసినాం కదా. నేను కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు, ఇక్కడి ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ఇక్కడనే పాతి పెడతాం, బయట వాడు వచ్చి చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతామని, చంపుతామని ఇక్కడ కూడా. సరిగ్గా అదే ఇవాళ తెలంగాణ ప్రజలు పాటిస్తున్నారు. ధిక్కార సభ పదని తెలంగాణ ప్రజలు పోతరామాత్యం నుంచి మొదలుకొని తన కవితా కన్యాకుని నేను ఎవరికి అడుపు కొడుకు అమ్ముకోను అనే ధిక్కార స్వరాన్ని ఇప్పటిదాకా వినిపిస్తున్నాను. ఎవ్వరు తెలంగాణ ప్రాంతీయుడు కావచ్చు, ప్రాంతీయేతరుడు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ అహంకారం ప్రదర్శిస్తే అవినీతిని సహిస్తారని అహంకారాన్ని సహించలేదు. వాళ్ళని మట్టుపెట్టిన సందర్భం చూసినాం మనం. రాజకీయంగా పనికి రాకుండా చేసిన సందర్భం చూసినాం మనం. అంతేందుకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా మొదటి ఎన్నికల్లో 15 సీట్లు సాధించింది, అసెంబ్లీ సీట్లు. 21 సీట్లు కాంగ్రెస్కి వస్తే 15 సీట్లు తెలుగుదేశం పార్టీ స్థాపించింది. అప్పుడు కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని చెప్పి అటు కాంగ్రెస్ టీడీపీని అంతా ఫిరాయింపుల ద్వారా కేసీఆర్ చేశారు చూసాం. 2018 వచ్చేకల్లా మళ్ళీ టీడీపీ నామకే వాస్తే మిగిలిపోయింది. ఇప్పుడు టీడీపీ అనేది రాష్ట్రంలో లేకుండా చాలాసార్లు టీడీపీ 2-3 అపవిత్ర పొత్తులు పెట్టుకోవడం వల్ల ఇవాళ టీడీపీ శ్రేణులు ఉన్నాయి, ఓటర్లు ఉన్నారు, సైన్యం ఉంది, కానీ దానికి నాయకులు లేకుండా అయిపోయింది. నాయకులందరూ కూడా బీఆర్ఎస్ లోనో ఇతర పార్టీలు చేరిపోయారు చూసినాం కదా మనం. అంతకుముందు ఎల్వి రమణ కానీ, ఇప్పుడు బకీర్ నరసింహ లాంటి వాడు కూడా తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, తెలంగాణ వాడే కూడా మాట్లాడితే చంద్రబాబు నాయుడు నిరోధించాల్సి వచ్చింది చూసినాం. కనుక తెలుగుదేశం పార్టీ లాంటి అటువంటి పార్టీ పోయినప్పుడు జనసేన ఎంత అనే పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఉంది అంటున్నాను. జనసేన అధ్యక్షుడు తెలంగాణలో కావడానికి ప్రధానమైన కారణం ఇటీవల వచ్చిన పరిణామాలు. గతంలో కొత్తగా జనసేన పోటీ చేయకలు ఏం లేడు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు,
8 స్థానాలు పోటీ చేస్తే ఒక్క సీటు రాలేదు చూసినాం. గతంలో మొన్నటికి మనం మున్సిపల్ ఎన్నికల్లో 16, 18 స్థానాలు పోటీ చేస్తే 2 స్థానాల్లో వాళ్ళ పలుకుబడుతుంది. జనసేన పేరే టికెట్ కావాలి ఎవరికైనా కానీ జనసేన అనే పేరు మీద గ్లాస్ గుర్తుతో గెలిచిండు కానీ తన స్వంత పలుకుబడితోనే వాళ్ళు కూడా అంటున్నారు చూస్తున్నాం మనం. కనుక జనసేన అని ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చి నేను తెలంగాణలో పోటీ చేస్తాను ఛాలెంజ్ చేయకుండానే చేసిండు. అది పెద్ద విఫలమైంది, పెద్ద సమస్య లేదు. ఇప్పుడు సంగతి వస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే జిలేబీగా చక్కెర రాజకీయాలు నడుస్తున్నాయి. జిలేబీగా చక్కెర అంటే జిలేబీ ఎన్ని మాలకలు ఉంటుందో అటువంటి రాజకీయాలు అన్నట్టు. అంటే తెలంగాణ ప్రయోగశాలగా మారే క్రమంలో ఇవాళ బీజేపీ, టీడీపీ, మళ్ళా జనసేన ఈ 3 కూటమి వస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ దాన్ని నివారించడానికి మనకు అట్లయితే నష్టపోతామని తెలుసు కనుక బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టంగా చెప్పింది. రామచంద్రరావు గారు ఇది మేము కలిసి పోటీ చేయం, మేము ఒంటరిగా పోతాం బీజేపీ అనేది. నిజంగా మంచి పని. అట్లాగే నిన్న పవన్ కళ్యాణ్ కూడా నేను ఒక్కనే ఒంటరిగా పోతాను, అది కూడా మంచి పని అంటారు. ఒంటరిగా పోతే ఎవరి సామర్థ్యం వాళ్ళకి తెలుస్తుంది. కలిసిపోతే ఏం జరుగుతుందో మన జూబ్లీ ఎలక్షన్ లో చూసినాం కదా, బీజేపీ 3,000 ఓట్లు వచ్చినాయి. పరోక్షంగా జనసేన, టీడీపీ, బీజేపీ వెనుక ఉంది అంటే ప్రజలు ఎంత తిరస్కరించారో చూసినాం కదా. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అస్తిత్వ పోరాటంలో వెనుకకి ఏం పోరు. ఇప్పుడు ఈ దురదృష్టకరమైన సంఘటనలు అంటున్నాను నేను. ఎవరికైనా నేను ప్రజాస్వామ్యవాదిగా ఏ పార్టీ అయినా, ఎక్కడి పార్టీ అయినా ఇక్కడ పోటీ చేయాలి. బీఎస్పీ ఉన్నది, బీఎస్పీ పోటీ చేస్తారు కదా, జాతీయ పార్టీ. ఇక్కడ పోటీ చేస్తే ఎవరు వద్దంటలేరు కదా. 2 ఎమ్మెల్యేలు గెలిచారు కూడా 2014లో కోనేరు కోనప్పను, నిర్మల్ నుంచి ఏమో ఆసిఫాబాద్ నుంచి కోనేరు కోనప్ప, నిర్మల్ నుంచి సిర్పూర్ నుంచి, అదే మనకు నిర్మల్ నుంచి ఏమో మన ఇందిరాకాంత్ రెడ్డి గారు గెలిచారు కదా వేరే పార్టీ నుంచి. బీఎస్పీకి ఏమున్నదంటే ఏం ఉండదు. కనుక ప్రజాస్వామ్యవాదిగా మన జనసేన రావడం ఎవరు వద్దాను, కానీ వచ్చిన పద్ధతి ఏంది, ఛాలెంజ్ చేయడానికి వచ్చిండా అని నేను దేనికైనా సమయం సందర్భం ఉంటది కదా. ఇటీవల నాగేశ్వర గారి వ్యాఖ్యలతోనే మండిపోతున్న తెలంగాణ సమాజం నాగేశ్వర వ్యాఖ్యలకు ప్రతిరూపంగా ఇటు జనసేన చేసిన పిచ్చి చేష్టలకు చూస్తే నిజంగా నాగేశ్వర్ గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని కొంచెం సమయం పాటించాం. ఆయన వెనక్కి తీసుకున్న వ్యాఖ్యలను ఇటు పక్కనేమో వీరు పోలీస్ కేసులు వద్దన్నారు, అక్కడికి ముగిస్తే అయిపోయింది. కానీ ఇటుపక్క ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ సమాజంలో కొందరు పవన్ కళ్యాణ్ తిట్టడం, ముఖ్యంగా భూ కబ్జాదారుగా చిత్రీకరించడం ఏమైనా చూస్తే ఏమైందంటే చివరికి తనను ఛాలెంజ్ తీసుకొని మొండి ధైర్యంతో తెలంగాణలో నిన్న సమయం సందర్భం కాకుండా నిన్న మీటింగ్ పెట్టడం చాలా తప్పు అంటున్నాడు పవన్ కళ్యాణ్ చేసిన తప్పు. దీనికి ఏమైతుందంటే వైసీపీ లాంటి పార్టీ కూడా ఏమంటుంది, ప్యాకేజ్ స్టార్ నువ్వు ఇక్కడ అయిపోయింది, ప్యాకేజీ అయిపోయింది, ఇక్కడ ముఖ్యమంత్రి కాలేకపోతున్నావు కనుక రేపు తెలంగాణలో వెతుక్కుంటున్నామో అన్నారు. దానికి అనుగుణంగానే ఆ నైరాశ్యం నుంచి వచ్చిన మాటలే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడు అక్కడనే కాలేకపోయాను ఇక్కడ అయితేనా అన్నాడు. అంటే ఏమన్నట్టు తన స్వంతం ఎక్కడ, తన మూలాలు తనకు తెలుసు. ఈ మాటలో అర్థం ఏంటంటే తన మూలాలు నేను ఆంధ్రావాణి అని తనకు తెలుసు కనుక అక్కడనే కాలేకపోయాను, ఇక్కడ ఎట్లా అవుతా అంటే తనకు తానే చెప్పినట్టే కదా. ఒక పంక్తి భోజనం నడుస్తుందట, ఫలానా కులం వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండొద్దు అని ప్రకటన చేసిందట. ఆ కులం పేరు చెప్తే బాగుండు, అవమానించినట్టు. తర్వాత ఫలానా కులం వాళ్ళే ఉండండి, మిగతా వాళ్ళు ఉండొద్దు అంటే మిగతా వాళ్ళు లేచిపోయిందట. అట్లాగే ఇప్పుడు ఏంటంటే నేను అక్కడనే కాలేకపోయినా అంటే నేను ఆంధ్ర మూలాలు నా ఆంధ్రలో ఉన్నాయి కనుక నేను అక్కడ కాలేకపోయినా, ఇక్కడ అయితేనా అంటే నిరాశనే కదా, ఇక్కడ కాలేడు కదా. మరి ఎవరిని చేస్తాడు, శంకర్ గౌడ్ని చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే తాను అనవసరంగా రెచ్చిపోయి రెచ్చగొట్టి మాట్లాడిన. ఆయన భూమి విషయ వివాదంలో నేను స్పష్టంగా చాలా టీవీ ఛానల్ చెప్పిన, అది FTL లెవెల్లో ఉంటే అది పట్టా భూమే. అవునా కాదా తేల్చాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. ఒక హైడ్రా రంగనాథ్ అనవసర విషయాలు జోక్యం చేసుకున్నాడు కదా, చాలా సార్లు కోర్టు మొట్టకాలు తిన్నాడు కదా. మరి ఇందులో అవునా కాదా తేల్చడానికి ఎంతసేపు పడితే చెప్పండి. మొన్న బండి సంజయ్ కొడుకు కుమారుడు అరెస్టు విషయంలో కూడా 9 రోజులు తాత్సారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, బదనాలు తెచ్చుకుంది కదా. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ కరెక్టా కాదా తేల్చడానికి 5 నిమిషాల పని కదా, ఒక పూట పని కదా. చెరువు కొలిపించేసి FTL లెవెల్ ఉంది, పట్టా భూమి కానీ శిఖం భూమి కనుక శిఖం పట్టా కనుక మీరు వ్యవసాయం చేయొద్దు అని తేల్చేస్తే అయిపోద్ది కదా. లేదు నిజంగా ఆక్రమించుకున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పేసింది కదా, అది నేను ఇచ్చేస్తా ప్రభుత్వానికి అని తీసుకోవాలి ప్రభుత్వం. మరి ఈ రెండిట్లు చేయకుండా ఆ భూమి విషయంలో అంబిగ్విటీ మెయింటైన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రెండు పర్మిషన్ విషయం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం కరెక్ట్ అంటున్నాను నేను. ఎందుకంటే శాంతి భద్రతలు భంగం కలుగుతుంది కదా. తెలంగాణ సమాజం నిన్న 12 సంవత్సరాల నుండి 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. అంటే మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఎవడో కావాలని చావకున్నా సరే శవాన్ని మోసుకొని వచ్చి ఇంటి ముందరికి తీసుకెళ్తా చావు డప్పు మోగిస్తా అంటే ఎవడైనా అంగీకరిస్తారా చెప్పండి. అట్లా ఉన్నప్పుడు పెళ్లి ఇంటి ముందరికి ఎవడు కూడా చావు డప్పు మోగించేటోడు కూడా ఏం చేస్తారంటే చుట్టూ తిరిగిపోతాడు, వీధి దాటిపోతాడు. అది సాంప్రదాయం. పెళ్లి ఇంటి ముందరికి వెళ్ళి పోవద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే చుట్టూ తిరిగి వేరే మార్గం పోతాడు. అట్లా కావాలని నేను చావు డప్పు ఇక్కడనే మోగిస్తా, నాకు చావలే మనిషి శవం లేకున్నా సరే నేను ఇక్కడ చావు డప్పు మోగిస్తా అంటే
నేను ఇట్లాగే భంగపడతాను. పవన్ కళ్యాణ్ మొండి ధైర్యంతో పోతున్నాడు తప్ప ఒక విధానం లేదు, ఏమీ లేదు అంటున్నాను స్పష్టంగా. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడే మాటలే చూడండి, నీ అయ్య జాగిరా, ఈ సమయం సందర్భం లేకుండా నిన్న మీటింగ్ టైం పెట్టుకుంటావు. అది రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత భంగం కలుగుతుందని మొదలు చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి శాంతి భద్రత సరిగి, అట్లానే హైకోర్టు కూడా అనుమతి ఇవ్వలే కదా. మహబూబ్ పీఠ ఎందుకు హైకోర్టు ఇచ్చిందంటే, అంతకుముందు మనకు అదే జగన్మోహన్ రెడ్డి గారు మహబూబాబాద్ లో ఛాలెంజ్ డి అంటే పోతే రాళ్ల దాడి జరిగిందా లేదా, ఉద్యమ సమయంలో చూసినాం కదా. అటువంటి పరిస్థితులు మళ్ళీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్య తీసుకుంది, అటుపక్క హైకోర్టు కూడా పూర్తి న్యాయసమ్మతమైన తీర్పే ఇచ్చింది అంటుంది. దాన్ని జోక్యం చేసుకొని పోమని ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలి. అటువంటి అప్పుడు ప్రెస్ మీట్ అనే పేరు చెప్పి, అది ఎట్లా వాళ్ళకి తెలుసు అది ఫెయిల్ అవుతారని, ప్రెస్ మీట్ లో కూడా బహిరంగ సభ కంటే ఎక్కువ ప్రచారం చేసుకున్నాడు కదా. నిజంగా నిన్న పెళ్లి వార్తలు రావాలి. నేను ఏం పెళ్లి వార్తలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవతరణ దినోత్సవ వార్తలే ప్రముఖంగా రావాలి ఆ పేపర్లో. కానీ దాన్ని మొత్తం సైకిరాకి చేసేసి ఇవాళ పవన్ కళ్యాణ్ మాటలు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాటలు ఇవాళ పత్రికల్లో మీడియాలో మనం మాట్లాడుతున్నాం కదా. నిజంగా చెప్పాలంటే తెలంగాణ స్వయం సమృద్ధి పొందుతుంది, 12 ఏళ్ళుగా అభివృద్ధి చెందుతుంది, మంచి చెడు ఇంకా ముందు 4 అడుగులు వెనక్కి కావచ్చు, 10 అడుగులు ముందు కావచ్చు, జరుగుతున్న దానికి మాట్లాడుకునే బదులు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఏంటంటే, పవన్ కళ్యాణ్ మైండ్ డైవర్ట్ రాజకీయాలు, మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నట్టు లెక్క. దానికి అంతకంత అనుభవిస్తారు. నేను స్పష్టంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా నేను స్పష్టంగా చెప్తాను. ప్రజాస్వామ్యవాదిగా దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఇవాళ కూడా చేసిండు, ఇప్పుడు కూడా చేయొచ్చు. రేపు ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరు వద్దంటలేరు కదా. దానికి కాదు వ్యతిరేకత. నేను వ్యతిరేకత వచ్చిందంతా కూడా, నువ్వు రాజకీయ ఆధిపత్యం కోసం ఈ నిన్నటి ముహూర్తం ఎంచుకుని తప్పు అంటున్నా. పెళ్లింట్లో సన్నాయి బాజాలు మోగాలి కానీ చావు డప్పు మోగొద్దు అని అభ్యంతరం పెట్టారు. దాని తప్పు కాదు కదా. అరే ఆనందోత్సవాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటే నువ్వు వచ్చి చావు డప్పు కొట్టి నా ఇష్టం మాట్లాడుతుంటే జరిగింది అదే. కనుక ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఇటు నుంచి కూడా వస్తాయి. అయితే ఇందులో 3 పార్టీల రాజకీయం చెప్పి ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏంటంటే, ఇవాళ కనుక పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఎంటర్టైన్ చేసినా రేపు పొద్దున తెలంగాణ వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీ అనే భయం, బదనా వస్తాను భయంతో సభ ఆపరు, ప్రేమతో ఆపరే, కోపంతో ఆపరే. ఒక రకంగా చెప్పాలంటే చేసుకోని అని చూసుకొని దానికి బదనా వస్తాను భయానికి కాంగ్రెస్ పార్టీ ఆపింది. టీఆర్ఎస్ కొంచెం తగ్గింది చూసిన, టీఆర్ఎస్ అడ్డగోలు మాట్లాడతలేదు. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, మనమైతే వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి. కానీ ఈ బీఆర్ఎస్ కంటే తెలంగాణ రక్షణ సేన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత చాలా ఎక్కువ మాట్లాడింది. ఏం మాట్లాడింది, మీ విగ్రహాలు రేపు మొత్తం తీసేసి ఇంటికి ప్యాక్ చేసి పంపిస్తాం, కూర కొడతాం, పగల కొడతాం, ప్యాక్ చేసి పంపిస్తాం అనేది. దానికి కారణం కూడా రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే, అవసరం లేకుండా కొన్ని విగ్రహాలు పెట్టడం. గతంలో ఇదే పని బీఆర్ఎస్ కూడా చేసింది. వాళ్ళేమో విడిచిపెట్టాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం సార్, ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యల గురించి మీరు మాట్లాడుతున్నారుగా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు మరి దీని మీద ఆంధ్ర నాయకులు ఎందుకు స్పందించట్లేదు సార్? ఏదైనా ఒక విషయం అంటే తెలంగాణ వాళ్ళు వెంటనే అంటారు. మనం పవన్ కళ్యాణ్ విషయమే తీసుకుందాము, కోనసీమ దిష్టి కొట్టుకుపోయింది, తెలంగాణ వాళ్ళ దిష్టి అన్నందుకే ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మొన్న కవిత చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర నాయకుల విగ్రహాలను ముక్కలుగా చేసి పార్సిల్ చేసి పంపిస్తామంటే మరి ఒక్క ఆంధ్ర నాయకుడు కూడా ఎందుకు స్పందించట్లేదు అనుకోవాలి? అంటే తెలంగాణ అస్తిత్వ పోరాటం లాగా ఆంధ్రలో ఉండదు. ఆంధ్రలో 3 కులాలు, 3 పార్టీలు, 3 దారులు వేరే చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంది, పవన్ కళ్యాణ్ ఎట్లా అబ్బాస్ పాలు కావాలని జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉంటది కదా. చూస్తున్నాం కదా, ప్యాకేజ్ స్టారు అక్కడ పోయి ఇప్పుడు బీఆర్ఎస్ కో లేకుంటే ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, సమస్య లేకపోమని మనకు కాంగ్రెస్ తోనో బీఆర్ఎస్ తోనో బీజేపీతోనో ప్యాకేజ్ మాట్లాడుకుంటాం అని చెప్పి వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఏమైందంటే, మొన్ననే బక్కిన నరసింహులు దుర్మార్గమైన వ్యాఖ్య ఇది తెలంగాణ గురించి వ్యాఖ్య చేస్తే దాన్ని ఖండించాల్సి వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2 కళ్ళ సిద్ధాంతం కదా, ఆడ ఉంటా ఈడ ఉంటా అంటారు కనుక వాళ్ళకి సమస్య అది వచ్చింది. ఈ మిగతా పార్టీలు ఏం మాట్లాడు, జనసేన నాయకుడే స్వయంగా ఇడికి వచ్చిండు. ఈ బీజేపీకి నాలుక సందులో ముద్రలేకినట్టు బీజేపీకి ఏమో పవన్ కళ్యాణ్ కావాలనిపిస్తుంది, తెలంగాణలో వద్దనిపిస్తుంది. అక్కడ కావాలి కదా, ఆంధ్రాలో కావాలి, ఇక్కడే వద్దు. కనుక ఆంధ్రప్రదేశ్ లో చీలిపోయిన రాజకీయాల్లో మన కవిత వ్యాఖ్యలు ఎవరు మాట్లాడగలుగుతారు, మాట్లాడితే ఇంకో రకం ఉంటుంది. అందుకని ప్రజలను రెచ్చగొట్టే పని అంటున్నాను. కవిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాను, కానీ కవిత వ్యాఖ్యలకు అర్థం కూడా ఉంది అంటున్నాను. ఎందుకు అర్థం చెప్తాను. ఇటీవలనే బాలసుబ్రహ్మణ్య విగ్రహం రవీంద్ర భారతి పెట్టింది, పూర్తి వ్యతిరేకించింది, తప్ప అన్న. ఎందుకంటే తెలంగాణ కవులు కళాకారులు లేకన రవీంద్ర భారతి కళలకు నిలయం కదా. అక్కడ కాళోజీ నారాయణరావు గారు ఐకాన్ లెజెండ్, ఆయనకు మించిన వాళ్ళు లేడు కదా, ఆయన పేరు పెట్టవచ్చు, ఆయన విగ్రహం పెట్టవచ్చు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టవచ్చు. సినిమా రంగం చెప్తున్నాడు, దాశరథి గారి పేరు పెట్టవచ్చు కదా సినిమా రంగానికి వస్తే. మరి అటువంటిప్పుడు ఆయన విగ్రహం పెట్టకుండా బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడం అస్తిత్వ పోరాటాన్ని వ్యతిరేకించడమే, తెలంగాణ సాంస్కృతిక పోరాటాన్ని కించవలసినట్టే కదా. ఇక ఎన్టీ రామారావు విగ్రహాలు ఉంటాయి. ఎన్టీ రామారావు పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు,
కానీ ఈ కాలం ఇది ఇప్పుడు అవసరమా అని అంతకుముందు బీఆర్ఎస్ చేసినప్పుడు వ్యతిరేకించినని, ఎందుకంటే ఈ విగ్రహ రాజకీయాల మీద ఇప్పుడు కవిత మాట్లాడింది కదా. ఖమ్మంలో వాళ్ళ తండ్రి పెట్టిండు కదా, ఇప్పుడు ఆ తండ్రిని వ్యతిరేకించింది ఆమె. ఆమె పదవిలో ఉన్నప్పుడు ఖమ్మంలో కేటీఆర్ పోయి నిరాశం చేసి వచ్చిండు. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ పార్టీకి ఉన్నప్పుడు కమ్మవారి ఓట్లు కావాలి, ఈ మాట అంటున్నాను, కులం గురించి మాట్లాడొద్దు అనుకున్నా. అట్లాగే సెటిలర్స్ ఓట్లు కావాలి, ఖమ్మంలో ఓట్లు మాత్రం కావాలి మీకు, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకుంటాం. హైదరాబాద్ ఓట్లు కావాలని రేవంత్ రెడ్డి కోరుతున్నాడు, అంతే కదా, ఇక్కడ పెడుతున్నారు. కనుక ఈ విగ్రహాలు ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ పోరాటానికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెడతామా, లేకపోతే ఇంకా వలస నాయకులు పెడదామా అనే ఆ మాట ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా, అప్పుడు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఆలోచించకుండా ఇట్లాంటివి పెడితే ఇదే సమస్య వస్తుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అమ్మ గౌరీ ఒక ఒక నామినేషన్ వేసే రోజు 4 తెలుగుదేశం జెండాలు, ఓ 4 జనసేండాలు కనపడితే, జనసేన జెండాలు కనపడితే తెల్లారి నుంచి వద్దని బతికినాడుకొని వాళ్ళని పక్కన పెట్టాం. వాళ్ళు కనుక ఇది చేస్తే ఆ 3000 ఓట్లు కూడా రాకపోతుంది ఇంకా. అందుకే మనం చూసాం కదా, గతంలో కోడుపల్లి సుహాసిని గారు పోటీ చేశారు, ఏమైంది చూసాం కదా. అసలు అపవిత్ర పొత్తులకు తెలుగుదేశం మొదటి నుంచి పొత్తులు లేకుండా ఉండదు, సొంతంగా పోదు. తెలుగుదేశం మొదటి నుంచి అపవిత్ర పొత్తులు పెట్టుకున్నది. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 2009లో ఎవరితో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం? టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదా? టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ నష్టపోయింది, తెలుగుదేశం ఒక సీట్ రాలేదు. 2009లో తక్కువ సీట్లు వచ్చినాయి, అట్లానే 10 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ కి వచ్చినాయి. తర్వాత అదే మన మహాకూటమి పేరు మీద అప్లై చేసింది. ప్రజాకూటమి అని 2018లో మళ్ళా అపవిత్ర పొత్తు పెట్టుకుంది టీడీపీ. ఎవరితో పెట్టుకుంది? కాంగ్రెస్ తో పెట్టుకుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ 2018లో తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది. తప్పు కాదా? అపవిత్ర పొత్తులో అది ఎట్లయిందో ఇవాళ ఒకవేళ బీజేపీ, జనసేన, మన టీడీపీ కలిసి ఇక్కడ పోటీ చేద్దాం అనుకుంటే పూర్తి శృంగభంగం అవుతుంది. బీజేపీకి కొంచెం పలుకుబడి ఉంది. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి తెలంగాణలో, 8 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. ఈ 8 మట్టు కట్టుపోతే అంటున్నాను. బీజేపీ వాళ్ళ సలహా ఏంటంటే రామచంద్రరావు గారు కరెక్ట్ ఇది ఊహించే బీజేపీ అధ్యక్షుడు మేము ఎవరితో పొత్తు లేదు, మేము ఒంటరిగా పోతాం అన్నాడు. అట్లాగే ఈయన కూడా పోతా అన్నాడు. తన భూమిని రక్షించుకోవడానికి ఇప్పుడు ఏమైందంటే ఒకసారి ఎవరెవరు ప్రైవేట్ బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అన్నాడు సృష్టి. ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో వస్తుంటే ఖచ్చితంగా ఆయన భూమి గురించి వస్తుంది. భూమి విషయంలో నేను సమర్థిస్తున్నా. ఆయన భూమి విషయంలో అది FDL లెవెల్లో ఉండే పట్టా అయితే తప్పనిసరి వారిదే అవుతుంది. అందులో వ్యవసాయం తప్ప ఇంకోటి చేయొద్దు, ఫెన్సింగ్ చేయొద్దు, అది తప్పు, అది తేల్చాల్సింది దానికి. కానీ అది వేరే, ఇది రాజకీయం అంటున్నా. తెలంగాణ మూలాలు లేకుండా తెలంగాణ రాజకీయాలు చేస్తే నేను పుట్టింది ఇక్కడే అంటాడు పవన్ కళ్యాణ్. షర్మిల కూడా అదే అన్నది కదా, ఇప్పుడు ఎక్కడికి పోయింది షర్మిల చూసింది కదా. అట్లానే ఈయన నేను పుట్టింది ఇక్కడే, చదువుకుంది ఇక్కడే అని అంటాడు. పుట్టింది ఇక్కడ కాదు తర్వాత సంగతి, చదువుకుంది ఇక్కడే, నా రాజకీయం ఇక్కడే. తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడే పుట్టింది కదా, మరి జనసేన పుట్టింది ఇక్కడే అంటున్నాడు కదా. తెలుగుదేశం పార్టీ కూడా 44 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ల తర్వాత ఎక్కడికి పోయింది చూసినా. అందుకని ఇది కూడా మీరు ఇట్లా మాట్లాడి రెచ్చగొట్టే మాట్లాడితే రేపు తెలంగాణలో శృంగభంగం ఎదురవుతుంది. తప్పనిసరి ఎక్కడి వాడు అక్కడ రాజకీయాలు చేయాలని ఏం లేదు. కానీ రేపు రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చిన తెలంగాణ వైపు ఉంటావా, ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటావా? రేపు నదీ జలాల పంపకం ఉన్నది, రేపు ఎవరికి మాట్లాడతావు నువ్వు? అందుకనే ఆయన చాలా జాగ్రత్తగా నేను అక్కడనే ముఖ్యమంత్రి ఇక్కడ అయితేనా అంటే ఇక్కడ రాజకీయాలు నేను ఉండను, కానీ వీళ్ళు రెచ్చగొట్టి విడిచిపెడతా అని మాట్లాడుతుంది. దానివల్ల ఏమైందంటే ఇటువంటి చిత్తు బొత్త ఆట ఆడితే ఆయనకే నష్టం. ఆడ లేకుండా పోతారు, ఇడ లేకుండా పోతారు అంటున్నాను. అందుకని ఇట్లాంటి గర్వంతో మాట్లాడి తెలంగాణ ప్రజలు అవమానించే మాట్లాడి తప్పు అంటే పవన్ కళ్యాణ్ 2 పెద్ద తప్పులు చేసిండు. ఒకటి, నేను తెలంగాణ వచ్చినప్పుడు మంచినీళ్ళు ముట్టలేదు, మంచినీళ్ళు ముట్టలేదు, 11 రోజులు ఉపవాసం ఉన్నా, 11 ఉన్నాడు అంటున్నాడు. ఆ మాట అంటే ఇప్పుడు ఆయన సమర్థించుకుంటాడు. ఏమనంటే నేను విభజన తీరుకు విభజనకు వ్యతిరేకం కాదంటాడు. విభజన జరిగితేనే నేను ఉపవాసం ఉన్నా అన్నాడు, కానీ విభజన తీరుకు వ్యతిరేకం అని ఇంత క్లియర్ చెప్పలే కదా. అప్పుడు ఒకటి సరే, అది గతించింది అనుకోండి. ఎందుకంటే వరి వేస్తే ఊరేని కేసీఆర్ అనడా లేదా కానీ కేసీఆర్ మీద, లేకుంటే వ్యవసాయం దండుగా అని చంద్రబాబు నాయుడు అనడా లేదా ఆయన మీద, ఒకటి ఉంటాయి కాదంటే. మొన్నటికి మన కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే నువ్వు తెలంగాణ నాయకులు అన్నే, మరి తెలంగాణ ప్రజల దిష్టి జరిగిపోయినాయి అంటవే, మరి తెలంగాణ ప్రజల దిష్టి నీ మీద పడదా? ఇప్పుడుగా నిన్ను కూడా కొడతారు కదా అని, అంతే కదా. ఇప్పుడు అక్కడెక్కడ చెట్లు ఎండిపోతే దానికి సంబంధం లేని తెలంగాణ ప్రజల మీద వేసినవే, మరి నువ్వు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తాడు ఎట్లా ఒప్పుకుంటారు? దీనికి సమాధానం లేదా ఆయన దగ్గర, ఎక్కడ లేదు. అంటే ఇటీవల కదా పోనీ ఉప ముఖ్యమంత్రి అయినాక వ్యాఖ్యలు చేసినావు కదా. సరే, ఆవేశంలో లేకుంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేయలేదా? ఉలువలు తినేవాడు పశువు తింటే అని, లేకుంటే పేడ అని చెప్పి రకరకాలు అన్నాడా లేదా? అది వేరు. ఉద్యమ సమయం అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తి మీద కూడా దాడి జరిగిన సందర్భం చూసినావా? నేను సెటిలర్స్ అనే మాట వాడనమ్మా, తప్పు. కానీ ఎవరైతే భయంతో అంతకుముందు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడైనా ఒక్కనాడైనా హైదరాబాద్ కానీ మొత్తం రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఎక్కడైనా దాడులకు గురైందా చెప్పండి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? జనసేన సైకులు రెచ్చగొట్టి చూసుకుందాం రా అంటున్నాడు. సై అంటే సై అంటున్నాడు. అప్పుడు ఏమైతుంది? రేపు పొద్దున దాడుల పాలు అవుతారు కదా.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు అయితే చేసిండో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేసిండు. అంటే ఆ తప్పును సరిదిద్దుకొని నాకు ఇక్కడ లేదు, నేను అక్కడికే పోతా. 2 సీట్లు వచ్చినాయి తెలంగాణలో, 2 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారి అసెంబ్లీ 2014లో పార్లమెంట్ మెంబర్ గెలిచిండు ఖమ్మం నుంచి, చూడలేదమ్మా? అటువంటిది కూడా ఒక పార్లమెంట్ సీట్లు, 2 అసెంబ్లీ సీట్లు గెలిచిన వైఎస్ఆర్ సిపి కూడా ఇవాళ వద్దు మనకు 2018 రాజకీయాల నుంచి పట్టించుకోలేదు. అది కదా గొప్పతనం అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వయసుపోయాను, చాలా ఆలోచించుడు. నా 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 బరి అక్కడిని ఆంధ్రప్రదేశ్ నా బరి, మంచి చెడు టీడీపీతో చూసుకుంటాం అనుకుంటున్నాడు. జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి వచ్చినా ఎదిరిస్తాం అంటున్నాడు. 11 సీట్లకు వచ్చినా ఎక్కడ తగ్గుతలేదు. అది మునగంతనం అంటున్నారు. ఈయన అక్కడ ఉప ముఖ్యమంత్రి ఉంటా అంటాడు, వీడికి వచ్చి రాజకీయాలు చేస్తా అంటాడు. దానివల్ల ఏమైతుంది? ఇక్కడ రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా 2 రాష్ట్రాల మధ్య ఉప ముఖ్యమంత్రిగా ఎటువైపు ఉంటావు నువ్వు అని అడుగుతున్నాను నేను. కదా, తెలంగాణ ప్రజలు అదే అడుగుతున్నారు. ప్రెస్ మీటు ఇప్పుడు విశ్లేషకుడు ఇవన్నీ వేరు, నేను స్పష్టంగా చెప్తున్నాను. మన నాగేశ్వర్ గారు కూడా తప్పేం చేయలేదు. నాగేశ్వర్ గారు అన్న మాట ఏంటి? ఆయన అనవసరంగా వెనక తీసుకున్నాడు. కానీ మనం చాలా విశ్లేషణ చేస్తామమ్మా, మీరు నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్టాలిన్ గెలుస్తారని నేను చెప్పిన, గెలవలేదు. ఇప్పుడు స్టాలిన్ నా మీద కేసు పెట్టానా? ఏమంటున్నా అంటే విజయ్ నా మీద కేసు పెట్టాలి కదా, స్టాలిన్ గెలిస్తే ఎట్లా చెప్పినామని. అట్లానే మనకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుస్తుంది, కాకపోతే తక్కువ మెజార్టీతో గెలుస్తానా, మరి ఆమె ఓడిపోయింది, మరి బీజేపీ ఆమె కేసు పెట్టానా? మనం అంచనా వేస్తాం, అన్ని కరెక్ట్ కాకపోవచ్చు. విశ్లేషకుడు ఆయన చెప్పింది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు, మన పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గర మాట్లాడు, జగన్ అరెస్ట్ చేస్తారా అన్నాడు అని అంటాడు. ఆయన అనలేదంటే అయిపోద్ది కదా. వీడెవడు వాడేవాడు అని నాగేశ్వర మీద వాకులు జనసేన నాయకుడు కాదా? తప్పు కదా. జనసేన అనే పేరు మీద నాకు కూడా ఇక్కడ బలం ఉంది అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గతంలో షర్మిల వెంబడి తిరిగిన వాళ్ళు ఎక్కడ సైలెంట్ అయిపోయినారు. షర్మిల వెంబడి అంతకన్నా చాలా పెద్ద నాయకులు తిరిగి శంకర్ గౌడ్ని తక్కువ అవమానిస్తలేదు. శంకర్ గౌడ్ గారు మంచి నాయకుడు, పవన్ కళ్యాణ్ అండదాని ఉంటున్నాడు కాదు. కానీ గతంలో షర్మిల గారికి కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు మద్దతు ఇచ్చినాయి, మనకు రాజశేఖర గారి బిడ్డ అని చెప్పి. ఇప్పుడు బీజేపీ మద్దతు ఇస్తుందంటే బీజేపీ ఒంటరిగా పోతా ఉంటుంది. మరి తెలుగుదేశం అయితే తనకు ఏం మాట్లాడతలేదు. తెలంగాణ అవమానించినందుకు తన తెలుగుదేశంలో ఉన్న తెలంగాణ నాయకుడు బక్కిరి నరసింహులే మందలించింది. ఇంత సెన్సిటివ్ ఇష్యూలో పట్టుకొని నిన్న అనవసరంగా రెచ్చగొట్టి మాట్లాడి రేపటి నుంచి పవన్ కళ్యాణ్ తిరగనియరు. రేపు అదే జరుగుతుంది కదా. నేను తిరుగుతా, బరాబరి తిరుగుతా. నిజమే, ప్రజాస్వామ్యంలో ఎవడైనా తిరగచ్చు. కాశ్మీర్ లో మొన్నటి దాకా భూములు కొనడానికి వీలు లేకుండే. అట్లానే మనకు రాజ్యం కాశ్మీర్ లో ఏ చట్టం మనకు చెల్లకపోతుండే, ప్రత్యేక చట్టం దానికి చేయాల్సి వస్తుంది. 370 ఆర్టికల్ రద్దు అయినాక ఇప్పుడు అంతర్గతమైంది కదమ్మా. నేను అడ్వకేట్ గా ఏ చట్టం వచ్చినా కూడా పార్లమెంట్ పాస్ అయితే ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని వచ్చాయి. ఇవాళ ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ లేదు, అంతటా ఒకటే. అంతేందుకు తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న భూమి ఉంది కదా, చట్టాన్ని అతిక్రమించి కొన్నాడు. అంటే చట్టం ఏముందండి తెలంగాణలో? ప్రాంతేతరులు ఇక్కడికి వచ్చి భూములు కొనాలంటే ఆర్డీఓ దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పటికి ఆ చట్టం అమల్లో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా రాసుకున్నాం మనం. ఏమనంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి భూములు ఆక్రమించుకుంటారు, జరిగింది అదే. భూములు ఆక్రమించుకుంటారు, లేకుంటే రాజకీయ అధికారాన్ని ఆక్రమించుకుంటారు. రాజకీయ అధికారాన్ని ఎవరు కాదని లేదు, ప్రజల తీర్పు. కానీ భూముల విషయంలో ప్రాంతేతరులు ఎవరైనా వచ్చి ఇక్కడ భూములు కొన్నానంటే ఆ అమ్మేవాడు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఇప్పుడు చట్టం ఉందమ్మా. ఆ అఫిడవిట్ ఏంటంటే, నేను స్వచ్ఛందంగా అమ్ముతున్నాను, ఎవరి బలవంతం లేదు, నేను వేరే ప్రాంతం వాళ్ళకి అమ్ముకుంటున్నాను. తెలంగాణ వాడుకుంటే ఏం లేదు వాళ్ళకు, ఆ చట్టం ఉంది. ఆర్డీఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పటికి ఉంది కదా. నువ్వు దేంతో తీసుకున్నావు పర్మిషన్? ఎందుకు కొనుక్కున్నావు భూమి? అట్టుకోవడం అక్కడికే పోతుంది. అందుకని ఏమంటే భూమి విషయంలో గొడవ లేదు. మంచిగా చెట్టు ఇప్పుడు 60 ఏళ్ళు అయింది కలిసిపోయినాం, 40 ఏళ్ళు విడిపోయినాం. కనుక మనుషుల మధ్య ఏం లేదమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయంగా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన పంచాయతీ పెడుతున్నట్టు అంటే ప్రతి వాడిని ఏ ప్రాంతం అని పరిశీలించే పరిస్థితి తీసుకొచ్చింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తప్పు చేస్తున్నాడు. నిన్న మీటింగ్ పెట్టి ఎంత శుద్ధ తప్పు. రేపో ఎల్లుండి పెట్టుకుంటే ఎవడొద్దని వాడు ఆయన అంటున్నాను నేను కదా. అందుకని పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడిన అయ్య జాగిర అన్న మాటకు 12 ఎదురొస్తాయి. ఒక తప్పు చేస్తే ఒక మాట అంటే 10 మాటలు ఎదురొస్తాయి. కనుక తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టిండు. అట్లానే తనకు తాను ఆంధ్ర సమాజాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇది సాధ్యం కాదు. అందుకని ఆంధ్ర సమాజం ఎందుకు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఇదే అంటున్నాను. అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే వేషం ఉన్నది. ఒక దేశంలో నేనేమంటున్నానంటే ఇటువంటి ఏది ప్రాంతాల మధ్య విద్వేషం పుట్టించే వాళ్ళని అరెస్ట్ చేయాలంటున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.